హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో నాకు తప్పకుండా షేర్ చేయండి. ఒక స్పెషల్ వీడియో అడిగారు ఫుల్ బాడీ వైటనింగ్ కోసం. బాయ్స్ అండ్ గర్ల్స్ దీన్ని ట్రై చేయొచ్చు. ఈ వీడియో వచ్చేసి నేను లైవ్లోనే చేస్తాను. జస్ట్ మీరు ఒక్కటి అప్లై చేస్తే సరిపోతుంది. మీ ఫుల్ బాడీ అనేది ట్యాన్ మొత్తం పోయి వైట్గా మారుతుంది. నేను చెప్పేది నిజమండి. ఇది నేను లైవ్లో చేసి చూపిస్తాను. లైవ్లో చేయడంలో స్పెషల్ ఏముంది అని మీరు అనుకోవచ్చు. దీన్ని నా ఫేస్కి నేను అప్లై చేయను, ఒక హ్యాండ్కి మాత్రమే అప్లై చేస్తాను. అది కూడా నేను వీడియో ఎక్కడా కూడా ఆపకుండా నేను వాష్ చేసి కూడా చూపిస్తాను. మీకు రిజల్ట్ అనేది లైవ్లో తెలుస్తుంది. అసలు ఎంతవరకు రిజల్ట్ ఉంది, అసలు రిజల్ట్ ఉందా లేదా, దీన్ని అప్లై చేయడం వల్ల బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా, అవి కూడా మీకు తెలుస్తాయి కదా. సో అందుకే నేను లైవ్లో చేద్దామన్నట్టుగా చేస్తున్నాను. నా ఫేస్ మీద తెలియట్లేదు అంటున్నారు కాబట్టి ఒక్క హ్యాండ్కి మాత్రమే అప్లై చేస్తాను, ఇంకొక హ్యాండ్కి నేను అప్లై చేయను. మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఇదైతే ఫుల్ బాడీ వైటనింగ్ కోసం అయితే నేను చేస్తున్నాను. ఫేస్కి, హ్యాండ్స్కి, లెగ్స్కి, నెక్కి మొత్తం అంతా అప్లై చేసుకోవచ్చు. సో చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చెప్తాను. ఇంట్లో ఉండే 2-3 ఇంగ్రీడియంట్స్తో నేను చెప్తాను. తప్పకుండా ట్రై చేయండి. పార్టీకి వెళ్ళాలనుకున్నా, ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నా, ఇప్పుడు దగ్గరలో మనకి ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి ఫెస్టివల్స్లో కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మొదటిసారిగా మన ఛానల్ ఏమైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. లేట్ చేయకుండా వీడియో ఏంటో చూద్దాం. ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనకు కావాల్సింది పొటాటో అనేది మీడియం సైజు అనేది తీసుకోండి. సో ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయాల్సిన బెస్ట్ రెమెడీ అనమాట ఇది. ఓకే, ఇక్కడ నేను పొటాటోని పీల్ అయితే తీసేస్తున్నాను. పొటాటోకి మీకు ఆల్టర్నేట్ కావాలనుకుంటే టమాటో కూడా యూస్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, పొటాటో అనేది పీల్ తీయడం అయిపోయింది. ఇప్పుడు మనం ముక్కల కింద కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను పొటాటో పీసెస్ని అయితే కట్ చేస్తున్నాను. పొటాటో వల్ల ఏంటంటే మన స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. స్కిన్ మీద ఉన్న ట్యాను, పిగ్మెంటేషన్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి, స్పాట్స్ కూడా క్లియర్ అవుతాయి. ఓకే, పొటాటోని ఇప్పుడు మనం పక్కన పెడదాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. నార్మల్గా ఇంట్లో మనం ఏం వండుకుంటున్నామో ఆ రైస్ అండి. ఇప్పుడు మనం నీట్గా 2 టైమ్స్ అనేది వాష్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న పొటాటో ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ వెలిగించుకోవాలి. గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద గిన్నె అనేది పెట్టుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 మినిట్స్ అనేది వీటిని కుక్ చేసుకుంటే సరిపోతుంది. పొటాటో పీసెస్ అలాగే రైస్ అనేది మనకి బాగా కుక్ అవ్వాలన్నమాట. సో ఇక్కడ నేనైతే బాగా కుక్ చేసుకుంటున్నాను. ఇంకొక విషయం అండి, ఈ రెమెడీ కోసం స్పెషల్గా మనం రైస్ ఏమి బయట నుండి బై చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఏ రైస్ ఉంటే వాటిని అయితే యూస్ చేయొచ్చు, నో ప్రాబ్లం. చాలామంది అడుగుతున్నారని చెప్తున్నాను. ఇక్కడ రైస్ అలాగే పొటాటో పీసెస్ అనేవి బాగా మనకి కుక్ అయిపోయాయి. ఇప్పుడు మనం కొంచెం వాటర్గా ఉన్నప్పుడు మాత్రమే గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను గ్యాస్ ఆఫ్ చేసేసాను. వీటిని బాగా చల్లబెట్టుకోవాలి. బాగా చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఉడికించుకున్న పొటాటో పీసెస్ అలాగే రైస్ని వేసి మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను మెత్తటి పేస్ట్లా చేశానండి. చాలా స్మూత్ పేస్ట్లా ఉంటుంది. ఇది చూడడానికి అయితే బయట కొనే క్రీమ్ లానే ఉంటుంది అనమాట, అంత స్మూత్గా ఉంటుంది. ఓకే, ఒక బౌల్లోకి ఈ పేస్ట్ని ఇప్పుడు మనం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ శనగపిండి అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ కాచి చల్లార్చిన పాలుని యాడ్ చేసుకోండి. ఓకే, మీరు రా మిల్క్ కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులో లెమన్ జ్యూస్ అనేది 5 to 6 డ్రాప్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ స్కిన్కి సూట్ అవుతుంది అనుకుంటే యూస్ చేయండి, లేదనుకుంటే మీరు హ్యాపీగా స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం అండి. ఓకే, కంపల్సరీ యాడ్ చేయాల్సిన అవసరం అస్సలకి లేదు. ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది నేను ఫుల్ బాడీ కోసం ప్రిపేర్ చేశాను, అందుకే కొంచెం ఎక్కువగా ప్రిపేర్ చేశాను. మీరు ఫేస్కి ఒకటే అనుకుంటే తక్కువగా కూడా చేసుకోవచ్చు. తర్వాత 1 టేబుల్ స్పూన్ హనీ అనేది నేను యాడ్ చేసుకున్నాను. హనీ కూడా మీ ఆప్షనల్ అండి, కావాలనుకుంటే మీరు యాడ్ చేయండి, లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఓకే, మా స్కిన్ అనేది కొంచెం స్మూత్గా ఉండాలి, గ్లోగా ఉండాలనుకుంటే యాడ్ చేయండి, మాకు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. కంపల్సరీ వేయాల్సిన అవసరం అస్సలకి లేదు. సో మీ ఆప్షనల్ అనమాట. ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకుంటే మనకైతే రెమెడీ రెడీ అయిపోయింది. ఇప్పుడు అప్లై చేసుకోవడమే. ఇది అప్లై చేసే ముందు మనం నీట్గా ఫేస్ వాష్ అనేది చేసుకోవాలి. అలాగే మీరు హ్యాండ్స్కి, లెగ్స్కి అప్లై చేయాలనుకుంటే నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మీరు అప్లై చేసుకోండి. ముందుగా ఒక విషయం చెప్తానండి, ఇది వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్, ఇది రైట్ హ్యాండ్ అనమాట. కెమెరా అనేది నేను ఫ్రంట్కి పెట్టి వీడియో తీయడం వల్ల ఏంటంటే చాలామందికి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ కనబడుతుంది. సో నేను అందుకే ఒక విషయం చెప్తాను, టాటూ ఉన్న చేతికి నేను అప్లై చేయను, టాటూ లేని చేతికి అయితే నేను అప్లై చేస్తాను. సో ఇదే మీకు గుర్తు అనమాట.
నేను ఫస్ట్ అయితే నా చేతికి అనేది అప్లై చేస్తాను, తర్వాత నా ఫేస్కి అప్లై చేస్తాను. నేను చేతికి మాత్రమే అప్లై చేద్దాం అనుకున్నా. చాలామంది మళ్ళీ అడుగుతారు ఇది ఫేస్కి అప్లై చేయొచ్చాక అని కామెంట్ సెక్షన్లో అడుగుతారు. అందుకు నేను నా చేతికి అప్లై చేస్తాను, నా ఫేస్కి కూడా అప్లై చేసుకుంటాను. అడుగుతారు మళ్ళీ అక్క మేము అప్లై చేయొచ్చు, నేను చెప్పినప్పుడు కూడా అడుగుతారు, అందుకు నేను అప్లై చేసి చూపిస్తాను. మళ్ళీ డౌట్ ఉంటుంది కదా, ఏంటి ఎప్పుడు మీరు ఫేస్కి అప్లై చేసుకునేది, ఈసారి ఏంటి హ్యాండ్కి అప్లై చేశారని అడుగుతారు. నాకు తెలుసు, అందుకు కమెంట్ సెక్షన్లో కామెంట్స్ అన్నీ తెలుసు కాబట్టి నేను ముందుగానే నా ఫేస్కి కూడా అప్లై చేసేద్దాం అనుకుంటున్నాను. ముందైతే నేను ఇక్కడ నా చేతికి అనేది అప్లై చేస్తున్నాను. బ్యాంగులు ఉన్న వరకు అప్లై చేస్తానండి, తెలుస్తుంది కదా డిఫరెన్స్ అయితే, అందుకు నేను బ్యాంగులు ఉన్న వరకు అప్లై చేస్తున్నాను. ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా న్యాచురల్ కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. ఒకవేళ ఏదైనా ఇంగ్రీడియంట్ మీ స్కిన్కి పడదు అనుకుంటే మీరు ప్యాచ్ టెస్ట్ చేసి అప్లై చేస్తే సరిపోతుంది. లేదనుకుంటే స్కిప్ చేసేయండి, ఇంగ్రీడియంట్కి ఆల్టర్నేట్ కూడా నేను చెప్తాను. సో మీకు ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. బ్లీచింగ్ కంటే కూడా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఓకే, ఇందులో వేసిన పొటాటో అనేది మన స్కిన్ కలర్ అనేది ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా ట్యాన్ని రిమూవ్ చేయడానికి అయితే సూపర్గా వర్క్ అవుతుంది అనమాట. తర్వాత వచ్చేసి ఇందులో మనం శనగపిండి కూడా యాడ్ చేసాం. శనగపిండి కూడా మన స్కిన్ మీద ఉన్న ట్యాన్ని కానీ, తర్వాత పింపుల్స్ని కానీ, పింపుల్ స్పాట్స్ని కానీ క్లియర్ చేస్తుంది. స్కిన్ అనేది గ్లోగా ఉండడానికి చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి, నిజంగా ఇది మాత్రం సూపర్గా వర్క్ అవుతుంది. బాయ్స్ ట్రై చేయొచ్చాక మీ రెమెడీస్ అని అడుగుతున్నారు, మీరు హ్యాపీగా ట్రై చేయొచ్చండి, నో ప్రాబ్లం. ఇక్కడ నేను హ్యాండ్కి అయితే మొత్తం కూడా అప్లై చేశాను. కొంచెం థిక్గా అప్లై చేస్తున్నాను అనమాట. ఆరడానికి మనకి టైం పట్టినప్పటికీ కూడా మనం థిక్గా అప్లై చేసుకుంటే రిజల్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడ నేను నా ఫేస్కి కూడా అప్లై చేస్తున్నాను. ఎక్కడికన్నా వెళ్ళాలనే ముందు మాత్రం ఇది మీరు ట్రై చేయండి, నిజంగా సూపర్గా ఉంటుందన్నమాట. ఫేషియల్ చేసుకున్నా మనకి ఇంత గ్లో వస్తుందా అని మీకు డౌట్ వస్తుంది, ఎందుకంటే అంత బాగుంటుంది. నేను చాలాసార్లు ట్రై చేశానండి, ట్రై చేసిన తర్వాత చెప్తున్నాను. ఇక నా ఫేస్కి కూడా అప్లై చేస్తున్నాను. తర్వాత లెమన్ వచ్చేసి మన స్కిన్ మీద ఒక బ్లీచింగ్ ఏజెంట్లా పనిచేస్తుంది. ఒకవేళ లెమన్ మీ స్కిన్కి పడలేదు అనుకుంటే మీరు టమాటో జ్యూస్ కూడా యూస్ చేయొచ్చు. ఓకే, తర్వాత మిల్క్ ఏంటంటే మన స్కిన్ని హైడ్రేటింగ్ చేయడానికి, మాయిశ్చరైజింగ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి. మిల్క్ ప్లేస్లో మీరు కావాలనుకుంటే పెరుగు కూడా యాడ్ చేయొచ్చు అనమాట. సో ఇంగ్రీడియంట్స్కి ఆల్టర్నేట్ కూడా నేను చెప్పేస్తున్నాను, మీరు హ్యాపీగా ట్రై చేసేయండి. ఓకే, శనగపిండి ప్లేస్లో మీరు ముల్తానీ మట్టి యూస్ చేయొచ్చు, శాండల్వుడ్ పౌడర్ యూస్ చేయొచ్చు, రెడ్ మసూర్ దాల్ యూస్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మొత్తం కూడా నా ఫేస్కి నేను అప్లై చేసేస్తున్నాను. లైవ్లో వీడియో చేయమని అడిగారు చాలామంది, సో నేను అందుకే లైవ్లో చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే మొత్తం కూడా నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను. కొంచెం దిక్కుగానే అప్లై చేసేయండి, ప్రాబ్లం ఏమీ లేదు. మనకి ఆరడానికి కొంచెం టైం పడుతుంది, ఒక 15 మినిట్స్ అలా పడుతుంది, పెద్దగా ఏం పట్టదు. ఓకే, దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు, 1-2 డేస్ అయితే స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో. బయట అయితే స్టోర్ చేసుకోలేము, ఇందులో పొటాటో ఉంది కాబట్టి. సో 1-2 డేస్ అనేది ఎయిర్ కంటైనర్లో పెట్టి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఫుల్ బాడీకి అయితే మీరు నేను ప్రిపేర్ చేసినంత చేయండి. ఓకే, మీరు ఫుల్ బాడీకి కాదు, ఓన్లీ ఫేస్కి, హ్యాండ్స్కి అనుకుంటే మీరు హాఫ్ పొటాటో తీసుకొని 1 టేబుల్ స్పూన్ రైస్ తీసుకుంటే సరిపోతుంది. మీరు కావాలనుకున్నప్పుడు ఎప్పటికప్పుడు అనేది ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే మనం ఎప్పటికప్పుడు అనేది ప్రిపేర్ చేసుకొని ఇలా ప్యాక్ వేసుకుంటే మనకి మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఓకే, ఇక్కడ చూసారు కదా నా ఫేస్కి అప్లై చేశాను. నెక్ కూడా నేను మొత్తం అప్లై చేస్తాను, ఎందుకంటే నెక్ అనేది మళ్ళీ వేరే కలర్లో కనపడుతుంది, అందుకు నేను నెక్ కూడా మొత్తం అప్లై చేస్తాను. ఎందుకంటే ఇది చాలా పవర్ఫుల్ అండి, ఎక్కడి వరకు అప్లై చేసామో అక్కడి వరకు మాత్రమే కనపడుతుంది. ఓకే, చూసారు కదా మొత్తం కూడా నేను అప్లై చేశాను. నేను నా చెవులకు కూడా తర్వాత అప్లై చేస్తాను. మొత్తం అయితే ఇక్కడ అప్లై చేయడం అయిపోయింది కదా, ఇది మొత్తం డ్రై అవ్వాలి, అంటే ఒక 15 మినిట్స్ అనేది టైం పడుతుంది. 15 మినిట్స్ తర్వాత నేను మీకు మళ్ళీ చూపిస్తాను, చూసేయండి. మొత్తం కూడా నాకు డ్రై అయిపోయింది. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు, నాకు 15 మినిట్స్ పైనే పట్టింది, ఎందుకంటే నేను బాగా థిక్గా అప్లై చేశాను. 20 మినిట్స్ అలా పట్టింది. ఓకే, ఫస్ట్ అయితే కొంచెం తడి ఇలా చేసేద్దాం. వాటర్ అయితే ఇక్కడికే తీసుకొచ్చాను, వాటర్, టిష్యూ చూపించాలి కదా. ఫస్ట్ ఫేస్ కొంచెం అలా తడి చేసేస్తాను, ఎందుకంటే కొంచెం ఈజీగా క్లీన్ అవుతుంది కదా, కొంచెం తడి చేసేసుకుంటాను. తర్వాత నేను హ్యాండ్కి కూడా ఇదే ప్రాసెస్ అనేది ఫాలో అవుతాను అనమాట, ఈజీగా ఉంటుంది తొందరగా, ఎందుకంటే ప్యాక్ మొత్తం కూడా బాగా డ్రై అయిపోయింది, కొంచెం టైం పడుతుంది కదా మనకి. ఓకే,
ఫస్ట్ నేను హ్యాండ్ క్లీన్ చేస్తాను, మీకు రిజల్ట్ తెలియాలి కదా. అసలు నేను చేయి దించనండి, ఒకవేళ దించితే మళ్ళీ మీరు ఈ చేతికి కాదు ఆ చేతికి అది ఇది అని అంటారు. సో నేను అందుకే చేయి అయితే దించాలదలుచుకోలేను. ఓకే, మొత్తం కూడా అప్లై చేశాను కదా, క్లీన్ చేస్తున్నాను. టైం అయితే చాలా లేట్ అయిపోయింది, లేట్ నైట్ వీడియో. టైం ఎంత అయిందంటే కరెక్ట్గా చెప్తాను, చాలా చాలా లేట్ అయిపోయింది. ఓకే, 11:49 అనమాట. అంత లేట్ అయిపోయిందంటే 12 దగ్గరగా అవుతుంది. బట్ ఈ ప్యాక్ ఎండడానికి నాకు కొంచెం టైమే తీసుకుందని చెప్పాలి. సో వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు, ఎందుకంటే ఇంత లేట్ నైట్ కష్టపడి చేస్తున్న వీడియో ఇది. ఓకే, వాటర్తో క్లీన్ కూడా చేసేస్తాను ఇక్కడే. ఇది రిజల్ట్ అయితే. ఇప్పుడు ఇంకొక హ్యాండ్ డిఫరెన్స్ మీకు తెలుస్తుందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నేను ఎక్కడా ఆపలేదు, మీరు చూసారు కదా. సో ప్యాక్ కూడా ఏమీ లేదు, నీట్గా వాష్ చేశాను. సో నేను ఎక్కడి వరకు చేశానో అక్కడి వరకు మాత్రమే, ఇక్కడ కూడా మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఓకే, ఈ హ్యాండ్కి అయితే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా, చూడండి. సో నో మ్యాజిక్, ఇంగ్రీడియంట్స్ చేసిన మ్యాజిక్ తప్ప మనం ఏం చేయలేదండి. సో డిఫరెన్స్ అయితే మీరే చూడొచ్చు. బట్ ఇది మాత్రం నాకు 20 minutes టైం పట్టింది మొత్తం డ్రై అవ్వడానికి. ఇప్పుడు నేను ఫేస్ చేస్తాను, ఫేస్ మీద రిజల్ట్ తెలియట్లేదు అన్నారని చెప్పేసి నేను హ్యాండ్ అయితే చేశాను. సో నేను ఫాస్ట్గా ఫేస్ కూడా క్లీన్ చేసుకుంటాను, వీడియో లెంత్ అయిపోతుంది. ఓకే, మొత్తం క్లీన్ చేసుకొని చూపిస్తాను, చూసేయండి. మొత్తం కూడా నేను క్లీన్ చేసుకున్నానండి. ఇక్కడ మీరు చూడొచ్చు, నీట్గా ఉంది కదా, చాలా చాలా క్లియర్గా ఉంది, స్మూత్గా ఉందన్నమాట. నా ఫేస్ అయితే చాలా బాగుంది, ట్యాన్ మొత్తం కూడా రిమూవ్ అయింది. ఓకే, హ్యాండ్కి అయితే మీకు డిఫరెన్స్ నేను ముందే చూపించేశాను కాబట్టి ఓకే, మీరు ట్రై చేయొచ్చు హ్యాపీగా. 100కి 200% కూడా ఇది చాలా చాలా బాగా వర్క్ అవుతుంది, తప్పకుండా ట్రై చేయండి. సూపర్ రెమెడీ. స్కిన్ అయితే చాలా చాలా గ్లోగా కనపడుతుంది, సాఫ్ట్గా ఉందన్నమాట. మనం టచ్ చేసినప్పుడు కూడా చాలా సాఫ్ట్ అనిపిస్తుంది. సో మీరు ట్రై చేయాల్సిన రెమెడీ, బాయ్స్ ట్రై చేయొచ్చు, గర్ల్స్ ట్రై చేయొచ్చు. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఎంతో కొంత హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటే మాత్రం లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది, కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.